హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బుక్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 2024. మనకి ఈరోజు మార్నింగ్ నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. మార్నింగ్ 9 to 10. ఈరోజు పేపర్ ఎలా వచ్చిందంటే మనకి మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో వచ్చింది. ఎందుకు మోడరేట్ లెవెల్లో అంటే మనకి మ్యాథ్స్ చూసినట్లయితే మనకి డిఏలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీజనింగ్ చూసినట్లయితే మనకి ఆడ్ మ్యాన్ అవుట్స్ అనేవి కొంచెం పెద్ద ఫిగర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్గా పేపర్ అనేది మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్. ఇక జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే మనకి ఎక్కువగా మనకి ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ మీద అయితే ఈసారి అయితే ఫోకస్ చేయలేదు. మేజర్గా హిస్టరీ, పాలిటీ, ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఫోకస్ చేయడం జరిగింది. మనకి హిస్టరీ నుండి 3 క్వశ్చన్లు అడగడం జరిగింది. అవి ఏంటంటే సుదర్శన్ నేక్ ఎవరు ఇచ్చారు, లేకపోతే మనకి ప్రార్థన సమాజ్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు, అదేవిధంగా బీహార్ కిసాన్ సభ ఎవరు స్టార్ట్ చేశారు అని అడగడం జరిగింది. అదేవిధంగా పాలిటీ చూసినట్లయితే మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి అడగడం జరిగింది. ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ 32 రిలేటెడ్గా సేమ్ యాజ్ ఏమడిగాడు, అది సుప్రీంకోర్టుకి రిలేటెడ్. అదేవిధంగా ఆర్టికల్ కూడా రిలేటెడ్ ఆర్టికల్ 226 గురించి అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ప్రెసిడెంట్ గురించి అడగడం జరిగింది. ప్రెసిడెంట్ గురించి ఎలా అడగడం జరిగింది అంటే డైరెక్ట్గా మనకి ఆర్టికల్ కాకుండా ప్రెసిడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఏంటంటే మనకి క్వాలిఫికేషన్స్, రిమైనింగ్ పాయింట్స్ ఉంటాయి కదండి. మీకు ఆల్రెడీ నేను మోస్ట్ రిపీటెడ్ వీడియోస్లో నేను ఇది పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది, అదే అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ఫెస్టివల్ గురించి ఒకటి అడగడం జరిగింది. ఏంటంటే మనకి హోలీ ఫెస్టివల్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా మనకి రీసెంట్గా తమిళనాడు సీఎం గురించి అడగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, రిపీటెడ్గా వచ్చిన టాపిక్ తమిళనాడు సీఎం గురించి. అదేవిధంగా మనకి యూనియన్ మినిస్టర్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత మనకి అథమెటిక్ చూసినట్లయితే అథమెటిక్లో డిఏ నుండి మూడు క్వశ్చన్లు అడగడం జరిగింది. జామెట్రీ నుండి 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. అవి ఏంటంటే డీసీటీ, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా మనకి కాంగ్రెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి, మనకి సిమిలర్ ఫిగర్స్ కాంగ్రెంట్స్ ఫిగర్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా మనకి ట్రిగ్నోమెట్రీ గురించి చూసినట్లయితే మనకి కొసీకన్ డేటా = 5/3 ఇచ్చి మనకి కొసీకన్ స్కేట్ డేటా -1 ఇంటూ కాట్ స్కేట్ డేటా +1 + కాట్ స్కేట్ డేటా అడగడం జరిగింది. అదేవిధంగా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. మిగతావంతా కూడా కొంచెం ఈజీగా చేయొచ్చు. ఇది ఓవరాల్గా పేపర్. ఇంగ్లీష్కి వచ్చినట్లయితే మనకి క్లోజ్ టెస్ట్ అనేది అంత డిఫికల్ట్గా లేదు, మామూలుగానే ఉంది. ఇక ఇంగ్లీష్కి యాంటీనమ్స్, సినోనిమ్స్ ఇలా రిపీటెడ్గా అడగడం జరిగింది. అయితే ఈ పేపర్లో చూసినట్లయితే మనకి పారాజంపుల్స్ అయితే అడగలేదు. మనకి రిపీటెడ్గా వచ్చిన మోడల్ ఏంటంటే పారాజంపుల్ నుండి అట్లీస్ట్ 2 నుండి 3 క్వశ్చన్లు అడుగుతారు అనుకున్నాం, కానీ పారాజంపుల్ అయితే అడగలేదు. సో ఇది ఓవరాల్గా పేపర్ అనేది. సో ఇంకా కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి నేను మరొక వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ.